హలో హాయ్ వెల్కమ్ టు 6 టీవీ. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కేవలం తన దుకాణంలో భక్తి గీతమైన హనుమాన్ చాలీసాను మ్యూజిక్ సిస్టంలో ప్లే చేశాడనే కారణంగా కొందరు వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. కేవలం భక్తి గీతాన్ని ప్లే చేస్తున్నాడనే నెపంతోనే 5గురు వ్యక్తులు దుకాణదారుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ దాడిలో బాధితుడైన దుకాణదారుని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కలిశారు. అతన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ బీజేపీ ఎంపీ. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మీడియాకి తెలియజేశారు. ముఖేష్ అనే వ్యక్తి మార్చి 18వ తేదీన సాయంత్రం సమయంలో కూడా యథావిధిగా తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా సాయంత్రం సమయంలో తన దుకాణంలో భక్తి గీతాలు ప్లే చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో హనుమాన్ చాలీసా స్పీకర్లో ప్లే అవుతుండగా కొంతమంది దుండగులు అతని దుకాణానికి వచ్చారు. స్పీకర్లో వస్తున్న హనుమాన్ చాలీసాను ఆపాలని అతనితో వాగ్వాదానికి దిగారు. అసలు ఆ స్పీకర్ను స్విచ్ ఆఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే అందుకు ముఖేష్ ససేమిరా అనడంతో వివాదం రాజుకుంది. స్పీకర్ను ఆపడానికి కానీ హనుమాన్ చాలీసాను వినడానికి కానీ అతడు నిరాకరించాడు. దీంతో వారు కోప్రోదిక్తులై ముఖేష్ను దుకాణం నుండి బయటకు లాగి తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని తేజస్వి సూర్య పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఇరుగు పొరుగు దుకాణదారులు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ముఖేష్ పై జరిగిన దాడికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ను నమోదు చేయించేందుకు ప్రయత్నించారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలను వ్రాతపూర్వకంగా సమర్పించి ఫిర్యాదును ఇచ్చినప్పటికీ కూడా స్థానిక పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎంపీ మండిపడ్డారు. తాను స్థానిక బీజేపీ నాయకులు జోక్యం చేసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. అంతేగాక పోలీసులు కేసుని పలుచన చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.